అసలు వ్యాలంటైన్స్ డే వెనుక ఉన్న రహస్యం ఏంటి? 3వ శతాబ్దంలో రోమ్ లో క్లాడియస్ అనే ఒక రాజు అతని సైనికులు పెళ్లి చేసుకుంటే సైనికులు బలహీన పడతారు అని భావించి పెళ్లిని నిషేధించాడు. కానీ సెయింట్ వ్యాలంటైన్స్ అనే ఒక పూజారి ప్రేమికులకి రహస్యంగా పెళ్లిళ్లు చేసేవాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజు సెయింట్ వ్యాలంటైన్స్ ని జైల్లో బంధించి ఫిబ్రవరి 14న మరణదండన విధించాడు. సెయింట్ వ్యాలంటైన్స్ అనే వ్యక్తి ప్రాణానికి గుర్తుగా ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే గా మొదలైంది. 1990 తర్వాత కొన్ని కంపెనీస్ ఫెబ్ 7th నుంచి 14th వరకు రోజ్ డే అని, ప్రపోజ్ డే అని, చాక్లెట్ డే అని, టెడ్డీ డే అని, ప్రామిస్ డే అని, హగ్ డే అని, కిస్ డే అని, వ్యాలంటైన్స్ డే అని సోషల్ మీడియాని ఉపయోగించుకొని యువత ఎగ్జైట్మెంట్ కోసం మరియు గిఫ్ట్ అమ్మకాల కోసం ఒక అసత్యాన్ని ప్రచారం చేశారు. నిజానికి ఇది మన దురదృష్టం. ఎందుకంటే ఏ దేశంలో లేని యువశక్తి మన దేశంలో ఉంది. కానీ కొంతమంది ప్రేమ అని, కొంతమంది మద్యానికి బానిసలయ్యి వారి బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. ఈ వీడియో లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ విలువైన సమాచారాన్ని మీకు నచ్చితే కనీసం ఇద్దరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.